నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు సిట్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించింది. తనకు ఆరోగ్యమని చెప్పడంతో ఆయన ఇంటికే సిట్ బృందం వెళ్ళింది. వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి కుంభకోణం విషయంలో మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని సుప్రీంకోర్టు నియమించిన సిట్ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఇప్పటికే సుబ్బారెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ చిన్న అప్పన్నను సైతం వారు అరెస్ట్ చేసి వివరాలను సేకరించారు. అతని వాంగ్మూలం ఆధారంగా సుబ్బారెడ్డిని మరింత లోతుగా ప్రశ్నిస్తోంది. సిబిఐ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ దర్యాప్తు ప్రపంచ ప్రసిద్ధ తిరుమల లడ్డూల పవిత్రతను దెబ్బతీసిన అంశంపై జరుగుతోంది. తిరుమలలో 2019-2024 వరకు కల్తీ పదార్థాలతో కలిపిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని సిట్ రిపోర్టు స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో టీటీడీకి సరఫరా చేసిన 68 లక్షల కిలోల నెయ్యి విలువ 250 కోట్లకు పైగా ఉంటుంది. ఒక్క చుక్క కూడా పాలు సేకరించకుండా తయారు చేసిన ఈ కల్తీ నెయ్యిని కాంట్రాక్టర్లు సరఫరా చేసి అక్రమ లాభాలు దండుకుంటున్నారు. కాంట్రాక్టర్ల నుంచి మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి సన్నిహితుడైన చిన్న అప్పన్నకు 4.69 కోట్లు హవాలా ద్వారా ఇచ్చినట్లుగా గుర్తించారు. అప్పన్నను నవంబర్ 11న అరెస్ట్ చేసిన సిట్ అతని ఖాతాలో ఈ మొత్తం ఎలా వచ్చిందో దాని మూలాలపై విచారించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో అంటే 2019-2024 మధ్య కాలంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి ఈ కుంభకోణంలో పాల్పడ్డారా అనే అంశంపై ఇప్పుడు ప్రధాన దృష్టి పెట్టింది. సుబ్బారెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉందని సిట్ కోర్టుకు తెలిపింది. సిట్ ఇప్పటికే మాజీ అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవి ధర్మారెడ్డిని కూడా విచారించింది. ఈ దర్యాప్తు ఫలితాలు అతి త్వరలోనే ఏపీ హైకోర్టుకు సమర్పించనున్నారు. 4 ఏళ్ల పాటు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు. అయితే తన హయాంలో పూర్తి స్థాయిలో నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేశామని ఆయన చెబుతున్నారు. కానీ విచారణలో భిన్నమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా ఆయన ఏదో ఒక కారణం చెప్పి డుమ్మా కొడుతున్నారు. 13వ తేదీన రావాలని నోటీసులు జారీ చేసినా తనకు ఆరోగ్యం బాగాలేదని ఆయన అన్నారు. దీంతో హైదరాబాద్లోని ఆయన ఇంటి వద్దనే ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఆయన బ్యాంకు లావాదేవీల వివరాలను సిట్ అడిగితే ఆ అంశంపైన కోర్టుకెళ్లారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.